అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. కాళేశ్వరం కేసుకి సంబంధించి వాడివేడిగా చర్చలు జరిగాయి. మొత్తానికైతే సిబిఐకి కాళేశ్వరం కేసు ఇస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగిస్తామంటూ ఆయన కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. కాళేశ్వరం కేసుని ఏం చేస్తారని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సిబిఐకి కాళేశ్వరం కేసు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అంతేకాదు కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగిస్తామని ఆయన ప్రకటించడంతో అంతా కూడా ఒక్కసారిగా అక్కడ ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేసినా కూడా టీవీలకు అతుక్కుపోయి చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సిబిఐకి తరలిస్తున్నట్టుగా కాళేశ్వరం కేసుకి సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగిస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చెప్పడం జరిగింది. కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగించడమే సముచితం అంటున్నారు ఆయన. సిబిఐకి కాళేశ్వరం కేసుని ఇస్తున్నట్టుగా ఆయన కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్. తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్. కాళేశ్వరంపై చర్చలు జరిగాయి. వాడివేడి మాటల యుద్ధం కూడా జరిగింది. వాడివేడిగా చర్చలు జరిగిన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. సిబిఐకి కాళేశ్వరం కేసుని ఇస్తున్నట్టుగా ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నారు. కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగిస్తామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగిస్తామంటూ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రస్తుతమైతే నిరవధికంగా వాయిదా పడింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న. అధ్యక్ష, మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము.
అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష.